సో హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు ఓరియో కేక్ చేసుకుంటున్నాం. సో ముందుగా మిక్సీలోకి ఓరియో బిస్కెట్స్ వేసుకోవాలి. మేము ఒక 2 ప్యాకెట్స్ వరకు వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి వాయిస్ క్లారిటీ లేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మేము కొంచెంగా స్మాల్ కేక్ చేయాలనుకుంటున్నాం. సో చేశాక రెసిపీ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు అలాగే చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ మేము ఏమేమి వేస్తామో ఎలా చేస్తాము అనేసి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో తర్వాత మిక్సీలోకి ఎన్ని స్పూన్స్, ఒక 3 or 4 స్పూన్స్ షుగర్ వేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా వేడి చేసుకుని పాలు కొంచెం మిక్సీలోకి వేసుకోండి. వేడి చేసిన పాలు మళ్ళీ గ్రైండ్. కన్సిస్టెన్సీ మీకు ఇలా ఉండాలి, కొంచెం థిక్గా, అప్పుడే కేక్ వస్తుంది. మేము సరిపోలేదు అనేసి ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా వేసుకున్నాము, కొంచెం పాలు ఎక్కువైనాయి అనేసి. సో ఇలా ఉండాలి పేస్ట్, అది చూడండి. నెక్స్ట్ మిక్సీలో ఇంకా ఆ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకోండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఏం మిక్సీలో కలిపారు నీట్గా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నాం, ఫుల్ వేసుకుంటున్నాం. 10. ఇది ఆప్షనల్, కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, బికాస్ ఫ్లఫీగా వస్తుంది కాబట్టి కేక్ బాగుంటుంది. సో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాం. బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ 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 మిక్సింగ్ 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 రుబ్బింగ్ 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 రుబ్బన్ 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 రుబ్బన్. చూడు వేసో పొంగేది. చాలా డేస్ తర్వాత చెప్పి దానిపైన విరక్తి వచ్చేసింది. సో ఈ రోజుకి వచ్చింది మేము కేక్ చేయడానికి ఇంట్లో. అది కూడా ఎప్పుడు బయట తెచ్చుకుంటాం. సో రోజు ఇంట్లోనే ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తుండేది. బాగా వస్తే ఇంకా వారానికి ఒకసారి చేసుకుందాం. ఏమంటాక ఇంకా మా ఊరిది, మాది, మా ఆవులది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అనేది. సో మేము ఆయిల్ బదులు ఈ ప్లేట్ తీసుకున్నాం. సో ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మేము ఈ ప్లేట్లో ట్రై చేస్తున్నాం. సో గీ మొత్తం పూస్తున్నాం ప్లేట్కి, అంటుకోకూడదు కాబట్టి కింద. సో మేము ఇడ్లీ పాత్ర తీసుకున్నాం నెక్స్ట్ బేక్ చేయడానికి. మీ అందరి ఇంట్లోనూ ఇడ్లీ పాత్ర ఉండే ఉంటుంది. సో ఇడ్లీ పాత్ర తీసుకోండి. మేము లోపల బౌల్ పెడదాం అనుకున్నాం కానీ ఈ ప్లేట్ కరెక్ట్గా సరిపోయింది దీనికి. సో అందుకే మేము బౌల్ యూజ్ చేయట్లేదు. మేబీ అలాగే వస్తుంది అనుకుంటున్నాం. సో చూద్దాం ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి మేము ప్లేట్లో చేస్తున్నాం కాబట్టి సో హాఫ్ మాత్రమే వేసుకున్నాము, ఫుల్ వేయట్లేదు, ఎందుకంటే ఊరికే వేస్ట్ అవుతాయి ప్రాబ్లం కాబట్టి. సో ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మేము లోపల పెట్టి హీట్ చేస్తాం. ఒక 30 minutes or 25 minutes చూద్దాం బేక్ చేసి అది ఎలా వస్తుందో. లెట్స్ సీ. ఫ్రెండ్స్ మేము కేక్ బేక్ అయ్యే గ్యాప్లో మేము అంటుపండు తింటున్నాం. సో ఇది మా ఊరు అంటుపండ్లు, సొంత మా చెట్లువి, అంటే మా అమ్మ వాళ్ళ చెట్లువి. సో వీళ్ళవి మావి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, మీకు కనిపిస్తుందా? ఇవన్నీ దాచిపెట్టాం మేము, అందరూ చూస్తే తినేస్తారనేసి. మా మామ కోతి ఇంకా రాలేదు, మా మామ కోతి వస్తే తింటాడు ఫ్రెండ్స్. కేక్ అయ్యే లోపల మనం కడుపు నింపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా కింద ఉంది, ఇలా వచ్చింది. ఎందుకు ఇలా అయిందని మాకు అర్థం అవ్వట్లేదు. ఏదన్నా మేము మిస్ చేసామా? మీరు చెప్పండి వీడియో చూసాక, కామెంట్ చేయండి మాకు. ఫస్ట్ టైం కొంచెం ట్రై చేసినప్పుడు చూడండి ప్లేట్ ఇలా అయింది. సో దానికి మళ్ళీ ఇలాగే చేసాం, బౌల్ కూడా పెట్టి ఇలా చేస్తే ఇలాగైంది. అట్టర్ ఫ్లాప్. సో ఏమనిపిస్తుంది? ఏదైనా ఉంటే మీరు ఇంకొకసారి చెప్తే దాంట్లో ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో మేము ఈసారి ట్రై చేస్తాం. సో చెప్పండి, మాకు కమెంట్ చేసి చెప్పండి ఏం తక్కువైందని. బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే అస్సలు అర్థం కావట్లే. సో వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.